ఏం నడుస్తుంది? హాయ్ హలో అక్క, నమస్తే. ఏముందక్క ఐపీఎల్ నడుస్తున్నది. ఎస్ఆర్హెచ్ ఫుల్ ఫామ్ లో ఉన్నది. ఈసారి కప్పు మనదే. అవునవును, క్రికెట్ అంటే ఒక ఆట కాదు, అది ఎమోషన్ కదా. కానీ క్రికెట్ తో పాటు ఇంకో టాపిక్ కూడా ట్రెండింగ్ లో ఉంది. అది తెలుసా? ఏందక్క అది? మే 10th ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వస్తుంది. దిస్ ఈస్ ద ట్రెండింగ్ టాపిక్ ఇన్ హైదరాబాద్. అసలు నరేంద్ర మోడీ మన దేశానికి ఏం చేస్తుండో, మన రాష్ట్రానికి ఏం చేసిండో ఇప్పుడున్న జనరీ కిడ్స్ కి మనమే అర్థమయ్యేటట్టు. అవునక్క, నిజంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా నరేంద్ర మోడీ ఎందుకు వస్తుందో మనందరూ తెలవాలి. దాని గురించి ఖచ్చితంగా మనం కూడా డిస్కషన్ చేయాలి. కరెక్ట్. అసలు తెలంగాణకు ఎంత బడ్జెట్ ఇచ్చిండు, అసలు తెలంగాణకి ఏం చేసిండు, ఖచ్చితంగా ఇవన్నీ మనం మాట్లాడాలి. వెరీ గుడ్. అయితే మీరు అందరు ఫాలో అవుతున్నారు అనమాట. నిజంగా మోడీ మన దేశానికి ఎంత ఇంపార్టెంటో, మన రాష్ట్రానికి ఏం చేసిండో ఇప్పుడున్న జనరీ కిడ్స్ కి మనమే చెప్పాలి. అవునక్క, ఖచ్చితంగా దాని గురించి మనం డిస్కషన్ చేయాలి. అవును, ఆర్డర్ మరి. ఓకే భయ్యా, మేడం ఆర్డర్. ఒక కాఫీ లాటే, ఒక మొజిటో, గార్లిక్ చికెన్ ఫిష్. అవన్నీ తర్వాత కానీ 2 చాయ్లు 4 కప్పులలో పోసుకరా. ఉస్మానియా బిస్కెట్లు బన్ను తీసుకుంటాం. ఓకే కదా? ఇంకేం మరి, ఇంకేం నడుస్తుంది? అవునక్క, అసలు మన దేశానికి నరేంద్ర మోడీ ఏం చేసింది, తెలంగాణకి ఏం చేసింది, జల్దీకి ఏం చెప్పాలి? అదేంది నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? అసలు నరేంద్ర మోడీ మన దేశానికి ఏం చేసిండు, మన రాష్ట్రానికి ఏం చేసిండు కనిపిస్తలేదా? ఏం తెలియనట్టు ఎట్లా మాట్లాడుతావు? అదే అక్క, ఏం చేసిండో చెప్పు అంటున్నాం. బాగానే చేసిండు, మస్తు చేసిండు. చెప్పాలంటే కనిపిస్తలేదా మన దేశం ఎంత ముంగట్కి పోతున్నదో మోడీ ఆధ్వర్యంలో? అమెరికా దేశపోడు మన దేశాన్ని చూసి భయపడుతున్నాడు. చైనా దేశపోడు అయితే ఉచ్చని పోసుకుంటుండు. ఇంకా మాత్రం తెలియదా? అన్ని ప్రపంచ దేశాలు మన దేశం దిక్కే చూస్తున్నాయి. కాదక్క, ప్రపంచ దేశాల గురించి సంగతి పక్కకు పెట్టు. ఫస్ట్ మన దేశానికి ఏం చేసిండు అది చెప్పండి. మన తెలంగాణకి ఏం చేసిండు ఇది ఒకటి. తెలంగాణకు వస్తున్నాడు ఇప్పుడంటే ఏం చెప్పాలి? ఇప్పటికిప్పుడు కాదు, ఎప్పటికీ లేవక్క. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏడబోయినాయి? అందరు అడుగుతున్నారు, ఇజ్జత్ పోతుంది బయట చెప్పుకోవాలంటే. నల్ల డబ్బు తీసుకొచ్చి బ్యాంకులలో ఇస్తా అన్నాడు. తీసుకొచ్చిందా? చేసిండు అసలు? అంతేకాదు, నువ్వేమో ఏకంగా అమెరికానే ఉనికిస్తుండ అని అంటున్నావు. మరి అమెరికా డాలర్ విలువ పెరుగుతుంది, మన రూపాయి విలువ పడిపోతుంది. అసలు ఏముంది ఇలా నరేంద్ర మోడీ మనకి చేసింది? అసలు మీకు అర్థమైతలేదు. ఇప్పుడున్న జనరీ కిడ్స్ ల లెక్క మీకు కూడా అర్థమైతలేదు మోడీ గొప్పదనం గురించి. ఏంటిది మాకు అర్థమైతలేదు? ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్న భారత్ తీసుకుపోయి 6వ స్థానంలో పడేసిండు. మాకు అర్థమైతలేదు అంట వార్తలు. అదంతా ఇడిసబెట్టు, దేశం దాకెందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండో చెప్పక్క. ఏంది? మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదా? ఏ రాష్ట్రం చేయనంత మేలు మన తెలంగాణ రాష్ట్రానికి చేసిండు. అది తెలుసా మీకు? ఏం చేసిండో ఇప్పటికిప్పుడంటే ఏం చెప్పాలి? ఒకటా రెండా? మస్తు చేసిండు మోడీ దేశానికి. ఏం చేసిండో ఇప్పుడు జంజీలకు మనం ఏం చెప్పానో చెప్పక్క జరా. ఒక్కటా రెండా? మీరు ఇప్పుడు చెప్పంటే ఏం చెప్తాం? మస్తు చేసిండు మోడీ దేశానికి. అసలు ఒకటా ఉంటేగా ఏం లేకనే ఒకటా రెండా నువ్వు గులుగుతున్నావు. ఒక్క నిమిషం. హలో, అసలు ఎవడ్రా బాబు వీళ్ళని ఈడ పెట్టింది? మనోళ్ళని పెట్టమంటే ఎవరు పెట్టిరు వీళ్ళని ఈడ? ఏ బాబు, ఫస్ట్ కెమెరాలు బంద్ చేయరాదు. కెమెరాలు బంద్ చేయి. ఏందక్క కెమెరాలు బంద్ చేయించావు? వచ్చే రాకటనేమో నువ్వు ట్రెండింగ్ టాపిక్ అನ್ನು డిస్కషన్ చేద్దామన్నావు. ఇప్పుడు ఎందుకో బంద్ చేయంటున్నావు? బరాబర్ మాట్లాడదాం, ఇంకా గట్టిగా మాట్లాడదాం కదే ముచ్చట మీద. కాదక్క, మాట్లాడుకోవాలంటే మొన్నటికి మొన్న మెట్రో ఫేజ్ 2 కి కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ముచ్చటే లేదు అసలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లేదు. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టులు గుజరాత్ తిప్పుకుపోయిండు మోడీ. తెలుసా మీకు విషయం? ఏంది మీరంతా మొత్తం దేశద్రోహులు లెక్కనే మాట్లాడతారు? ఎవరు దేశద్రోహులు? ఉన్నట్టు మాట్లాడితే దేశద్రోహులా? ఇదెక్కడ న్యాయం? అదంతా కాదక్క, తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ సర్కార్ నుండి ఒక్క మెడికల్ కాలేజ్ లేదు, ఒక్క ఐఐఎం లేదు, ఒక్క నవోదయ లేదు, ఒక్క ట్రిపుల్ ఐటీ కూడా లేదు. నిజంగా మీరైతే దేశానికి ద్రోహం చేసేటట్టు మొత్తం ఆ పాకిస్తాన్ చైనాని సపోర్ట్ చేసినట్టే మాట్లాడుతుంది. ఏంది పాకిస్తాన్ చైనా ముచ్చట మాట్లాడి తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే? మాకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమో తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. హైదరాబాద్కి ఇవ్వాల్సిన ఆయుష్మాన్ తీసుకుపోయి ఆ జానంగర్లో పెట్టిండ్రు. గిట్లా మాట్లాడితే మమ్మల్ని పాకిస్తాన్ చైనా అని అంటారు. నాకు నిజంగా మీరైతే కమ్మీల లెక్కనే మాట్లాడుతారు. మొత్తం దేశానికి ద్రోహం చేస్తట్టు. కమ్మీలు డమ్మీలు ఏదో ఒకటి మేడం, మేము అడిగిన వాటికి సమాధానం చెప్పండి. ఏం చేయలేడు మోడీ మన దేశానికి, మీకు తెలుసా? అదే అడుగుతున్నాం కదా. ఏం చేసిండు అని అడుగుతున్నాం మేము కూడా. మాకు జెన్జీలకు చెప్పుండ్రి అంటే ఏం చెప్పను అర్థం కాక ఏం చేసిండో చెప్పండి. ఏం చేసిండో చెప్పి. అరే బాబు, మీకు అర్థమైతలేదు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సపోర్ట్ చేసిందే బీజేపీ. ఎవరు? మీ బీజేపీ. నిర్దాక్షిణ్యంగా మన తెలంగాణని అడగకుండా 7 మండలాలు తీసుకుపోయి ఏపీలో కలిపింది ఎవరు?
ఈ బీజేపీ కాదా? నిండు పార్లమెంట్ సభల తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అన్నది ఎవరు? ఈ బీజేపీ కాదా? మోడీ సార్ కాదా? పార్లమెంట్ తలుపులు మూసేసి వాళ్ళ బిల్లాలు పెట్టుకున్నారు. మొన్నటికి మొన్న వైరల్ న్యూస్ చూసిండ్రా? తెలంగాణ ఆంధ్ర విడిపోవుడిని కర్ణాటక బీజేపీ ఎంపీ పాకిస్తాన్ తో పోల్చిండు. ఇజ్జత్ పోతుంది. వీళ్ళేమో ఇంకా మనని పాకిస్తాన్ అంటున్నారు. అరే బాబు నువ్వు కెమెరాలు బంద్ చేయి, కెమెరాలు ఆఫ్ ఫస్ట్. అమ్మ ఎవరు పెట్టిరు ఇలా నీడా? నాకు ఇప్పుడు ఒక ముచ్చట అర్థమైంది క్లియర్ గా. ఏం ముచ్చటక్క? తెలంగాణకు మోడీ ఏం చేయలేదు నీకు కూడా అర్థమైపోయిందా? కాదు, మీరు నిజంగానే దేశద్రోహులు, మీరంతా నిజంగానే బట్టవాజులు. ఇంకేమైనా ఉందా అక్క? మేము ఉన్నట్టు మాట్లాడితే నువ్వేమో కోపంకి వస్తావు. మీరు ఎక్కువ చేయకూడదు చెప్తున్నా, అర్థమవుతుందా? నేను తెప్పించిన సాయిలు బిస్కెట్లు తినుకుంటే నాకేదో చెప్పాలని చూస్తున్నారా? నాకు సపోర్ట్ చేయనట్టు మాట్లాడినందుకు మీ బిల్లు మీరే కట్టుకోరు. కడతామాక ఈ బిల్లులకు భయపడతావా? మీరు గ్యాస్ రేట్లు పెంచినప్పుడు, పెట్రోల్ రేట్లు పెంచినప్పుడు ఎట్లయితే సచ్చుకుంటా కట్టినామో గివిటి కూడా గట్లే కడతాం. అరే మీరు ఈ జన్మలో బాగుపడరు నాయన, ఏమన్నా చేసుకోదావు. మీరు బాపడరు, ఏ బాపడరు. పోయి